వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామచిలుకలాపనలా జామురాతిరి వెన్నెనలా బోసిన గవులా దొంతరలా మిరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను బుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచే తెలుగు భాష వీణియనాద వినోదంలా తేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష ఆది కవిగా నన్నయ్య భట్టుకు ఖ్యాతి నొసగినాడు మోదమొసగ ఇతిహాస వేదికై భాస మొందె చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చే వీడు ఆదరించి శతకాలు కీర్తనల నలరజేయుగూడు మేము ఈరోజు తెలుగు భాషలోకి వేరొక భాష నుంచి ఎరువు తెచ్చుకున్న పదాల గురించి చెప్పబోతున్నాము. ప్రపంచంలోని భాషలన్నీ పరస్పర ఆశ్రయంగా అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి పెంపొందుతాయి అనేది పరమ సత్యం. ప్రపంచం రెండు ప్రాముఖ్యమైన దినాలు, ఒకటి జాతీయ క్రీడా దినోత్సవం, రెండవది తెలుగు భాషా దినోత్సవం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మధురం పైన తెలుగు మాతృభాష అని కీర్తించిన కాకతీయ వెన్నయ్య చేత నిర్మితమైన ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా విస్తరింపజేసిన చక్రవర్తి రణరంగ ధీరుడు, త్రిలింగ దేశాన తెలుగు వారందరినీ ఒకే కొడుకు కిందకు తెచ్చిన రాజనీతిజ్ఞుడు, సంగీత సాహిత్య పరాపోషకుడు, ప్రజానరంజకుడు అయిన గణపతి దేవుల ప్రియ పుత్రికను. మల్లె